బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ వేగవంతమైంది. సుప్రీంకోర్టు 4 వారాల్లో విచారణ పూర్తి చేసి నిర్ణయం తీసుకోవాలన్న ఆదేశాలతో విచారణలో స్పీకర్ గడ్డం ప్రసాద్ రావు వేగం పెంచారు. ఇక తెలంగాణ శాసనసభ స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలను విచారించనున్నారు. రేపు విచారణకు తెల్లం వెంకట్రావు, సంజయ్ హాజరు కానున్నారు. అలాగే ఎల్లుండి పోచారం శ్రీనివాసరెడ్డి, అరకెప్పుడి గాంధీలను కూడా విచారించనున్నారు. తర్వాత ఆయన అనర్హతపై నిర్ణయం తీసుకోనున్నారు. మరో 4 వారాలే గడువు ఉండడంతో వరుసగా ఎమ్మెల్యేలను విచారిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. భవిత, నిన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ విచారణ ఎమ్మెల్యేలకు సంబంధించి ఇటు స్పీకర్ కార్యాలయం మరింత స్పీడప్ చేసిందని చెప్పుకోవాలి. అయితే కేవలం వారం రోజులుగా వరుసగా విచారణలు జరిపి పూర్తి స్థాయిలో విచారణ కంప్లీట్ అయిన తర్వాత ఏదో ఒక నిర్ణయం ప్రకటించాలని చెప్పేసి 4 వారాల గడువు ఇవ్వడంతో దీనికి సంబంధించి ఇంకా రేపటి నుంచి మరొకసారి విచారణ ప్రారంభమయ్యే అవకాశం కనపడుతుంది. అయితే రేపు ఇప్పటికే 4 విచారణ పూర్తయినటువంటి నేపథ్యంలో మరొక 4కి సంబంధించి రేపటి నుంచి విచారణ ప్రారంభం కానుంది. అందులో ఏదైతే తెల్లం వెంకట్రావుతో పాటు డాక్టర్ సంజయ్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో పాటు గద్వాల్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ యొక్క విచారణ అయితే కొనసాగే అవకాశం అయితే రేపు కనపడుతుంది. అయితే తెల్లం వెంకట్రావుకు సంబంధించి కేపీ వివేకానంద అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. డాక్టర్ సంజయ్ కి సంబంధించి జగదీశ్వర్ రెడ్డి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి యొక్క ఎమ్మెల్యే యొక్క అడ్వకేట్లు వీళ్ళను సంజయ్ ని క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. అయితే మిగతా ఇద్దరికి సంబంధించి ఇటు పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు అరకెప్పొడి గాంధీల యొక్క విచారణ కూడా ఎల్లుండి కొనసాగే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే స్పీకర్ కార్యాలయం వీళ్ళకి సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల చేసింది. అయితే ఎల్లుండి జరిగేటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి యొక్క క్రాస్ ఎగ్జామిన్ కి సంబంధించి జగదీశ్వర్ రెడ్డి లాయర్లు, అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఇంకా మిగతా సంబంధించి కల్వకుంట్ల సంజయ్ తరపున న్యాయవాదులు అరకెప్పొడి గాంధీ యొక్క విచారణ అయితే పూర్తి చేస్తారు. అయితే ఇప్పటికే హాఫ్ ఆఫ్ ది క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయింది. ఇంకా మిగతా ఈ 2 రోజుల్లో పూర్తి స్థాయిలో వీళ్ళ యొక్క ఎగ్జామినేషన్ కూడా పూర్తయ్యే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికే పూర్తిగా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినటువంటి నేపథ్యంలో 8 మంది యొక్క ఏదైతే నోటీసులకు సంబంధించి ఇప్పటికే వాళ్ళు వివరణ ఇవ్వడం, ఒక్కొక్కరిగా వాళ్ళ యొక్క విచారణ కూడా పూర్తి అవుతున్నటువంటి నేపథ్యంలో 4 వారాల గడువు కోర్టు ఇచ్చింది. అందులో దాదాపు వారం రోజుల్లోగా పూర్తి స్థాయిలో విచారణ కంప్లీట్ కావాలని చెప్పేసి కూడా ఇప్పటికే నిర్ణయించినటువంటి నేపథ్యంలో మిగతా ఇద్దరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి యొక్క వివరణ అయితే ఇంకా కొంచెం సస్పెన్స్ లోనే ఉందని చెప్పాలి. ఎందుకంటే స్పీకర్ కార్యాలయం నుంచి వాళ్ళకు నోటీసులు వెళ్ళినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కాదు కదా అసలు స్పందించినటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే వీళ్ళిద్దరి పైన కూడా ఖచ్చితంగా అంటే స్పీకర్ నిర్ణయం తీసుకునే లోపే వీళ్ళిద్దరు కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యం మీద కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా ఏదైతే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతూ అక్కడ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన లోక్సభ సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేయడం అనేది క్లియర్ గా అందరికి తెలిసినటువంటి విషయం. అయితే ఈ నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం పైన కాకుండా వీళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. అయితే దీనికి అనుగుణంగానే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా తన కూతురు కావ్యకి ఎంపీ టికెట్ వచ్చినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కూతురు ఎంపీ ఎలక్షన్స్ లో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఏదైతే ఎలక్షన్ కమిషన్ సంబంధించి ప్రచారంలో పాల్గొనేటువంటి నేపథ్యం వస్తుంది. ఇద్దరి పైన కూడా స్పీకర్ నిర్ణయం తీసుకునేంత వరకు వీళ్ళు వెయిట్ చేస్తారా, లేదంటే వీళ్ళే డైరెక్ట్ గా రాజీనామా చేస్తారని మాత్రం ప్రస్తుతం అయితే అంటే కొనసాగుతున్నటువంటి సస్పెన్స్ అని మనం చెప్పుకోవాలి. అయితే వీళ్ళిద్దరు మాత్రం 1-2 రోజుల్లో స్పీకర్ ను కలిసే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఒకవేళ స్పీకర్ అంటే పూర్తి స్థాయిలో 1 వీక్ లో విచారణ చేసి ఏదైతే నిర్ణయం తీసుకోకుంటే మాత్రం ఖచ్చితంగా స్పీకర్ పైన కూడా ఏదో ఒక పరిణామం జరిగే అవకాశం ఉన్న నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే నిన్న సుప్రీంకోర్టు సిబిఐ కూడా కొంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా 4 వారాల గడువు లోపల వీళ్ళు నిర్ణయం తీసుకోకపోతే కొత్త సంవత్సరము స్పీకర్ ఎక్కడ జరుపుకుంటారో నిర్ణయించుకోవాలని చెప్పేసి కూడా ఒక హాట్ కామెంట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే దానికి అనుగుణంగానే ఖచ్చితంగా వీళ్ళ పైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా ఏదైతే మొన్న తాజాగా వెస్ట్ బెంగాల్ లో ఏదైతే హైకోర్టు ఒక పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే పైన అనర్హత వేటు వేసిందో వీళ్ళపైన కూడా అదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భవిత.